అమూల్య జీవితానికి ఏ హాని కలగనివ్వను. నువ్వేం టెన్షన్ పడుకో. థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. పాప మీ దగ్గరికే కదా వచ్చింది, మీరు పాపను దత్తత కూడా తీసుకున్నారు. పైగా ముగ్గురు బాగా దగ్గరయ్యారు కూడా. ఇప్పుడు ఇలా అంటారేంటి? సరిగ్గా 6వ పౌర్ణమి రోజున ఆ అమూల్య తనకు తానుగా తాను పుట్టిన చోటికి రావాలి. అలా రావాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? పొరపాటున కూడా ఎవరికి హాని చేయదు. ఇదెప్పుడు అమూల్య గారి ఇంట్లోనే ఉంటుంది. నేను ఎక్కువగా అమూల్య వాళ్లతో ఉంటూ ఉంటాను. పొరపాటున నీ విషయంలో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించు. ఆహా, ఓహో, శరీరమంతా కాలకూట విషంతో నిండి ఉన్న ఒక అమ్మాయి ఒక ఉంగర మహిమతో తనకి శత్రువైన దైవసర్పానికే మొక్కింది. ఆహా, ఏమి ఆ విధిరాత, ఏమి ఆ ఉంగరపు మహిమ. సరే, ఇప్పుడు ఎదురొస్తాను. బాయ్ ఐశ్వర్య. బాయ్, టేక్ కేర్. నువ్వు కూడా బాయ్ చెప్పు నాగప్ప. ఉదయ్, నువ్వు ఒంటరిగా వెళ్తున్నావేమో అని ఇప్పటి వరకు నాకు చాలా భయం వేసింది ఉదయ్. ఇప్పుడు ఈ దైవ సర్పం నీకు తోడుగా వస్తుందని తెలిసి నాకు చాలా ధైర్యంగా ఉంది. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు ఐశ్వర్య. అలాగే అమ్మ సమస్యను పరిష్కరించడం మాత్రం మర్చిపోకు. అలాగే ఉదయ్, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఆహా, ఎంత విచిత్రం! శత్రువులే మిత్రులవుతారు, మిత్రులే శత్రువులవుతారు. ఈ సృష్టిలో ఎప్పుడూ ఇదే కదా జరిగేది. సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం ఆత్మసాక్షిగా సాక్షాత్కారం పొందినప్పుడు, ఈ శరీరం ఒట్టి వ్యర్థం అని తెలుసుకున్నప్పుడు, ఈ సృష్టి ప్రపంచంలో నీటిబొట్టు ఆనందమే ఉందని తెలుసుకున్నప్పుడు, సముద్రమంత ఆనందం మనలోనే ఉంది. అది తెలుసుకుని పరబ్రహ్మ సాక్షాత్కారాన్నే పొందాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నప్పుడు జీవితం సుఖమయం అవుతుంది. ఐశ్వర్య ఉదయులు ఇలా కలకాలం ప్రేమతో సుఖంగా ఉండాలి. ఆహాహా, శ్రీనివాస, శ్రీ వెంకటేశ్వర, ఏంటి స్వామి ఇది? అటువైపు అలవేలు మంగ, ఇటువైపు పద్మావతి దేవి, ఇద్దరి మధ్య నువ్వు. వీళ్ళిద్దరినీ నువ్వు ఎలా మేనేజ్ చేయగలిగావయ్యా? నా పరిస్థితి నీకంటే ఘోరంగా ఉంది. ఇక్కడ నాకు ఒక్క భార్యే, కానీ ఇంకో క్యాండిడేట్ వచ్చి నేనే తన భర్తనని చెప్పి అయ్యో అమూలికి నాకు మధ్యలోకొచ్చి కూర్చుంది. ఏంటి స్వామి, ఇప్పుడు నా పొజిషన్ ఏంటి?
అసలు అడగాల్సింది ఆ స్వామిని కాదు, ఇదిగో ఈ సన్నాసిని. ఎరా, అసలు ఈ బ్రతికేంట్రీ ఎలా అయిపోయింది? ప్రేమించక అమూల్యని ప్రేమించు బానే ఉంది. అది కాస్త చెప్దాం అనుకున్న టైంకి ఆ స్వామి వచ్చి కండిషన్ పెట్టాడు. పోనీ అక్కడతో ఆగిందా? లేదు, కింద మీద పడి ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. మొదటి టైంకి నాన్న అంటూ ఓ పిల్లొచ్చింది. ఇప్పుడు ఏమండి అంటూ దాని తల్లి వచ్చింది. అది కాదురా. రే, నువ్వు ఆపే, నువ్వు నోరు మూసుకో అసలు. అమ్మో, ఇలాగే సైలెంట్ గా ఊరుకుంటే రేపు ఎల్లుంటో అల్లుడు బావా అంటూ మొత్తం ఒక ఫ్యామిలీ దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏంట్రా ఆ దొంగ చూపులేంట్రా? అసలు ఇదంతా జరిగింది నీ వల్లే కదరా? అరే, నీ టచ్ అయిన వాళ్ళు కూడా వచ్చి నేనే తన భర్తనట్టు టార్చర్ పెడుతున్నారు కదరా. ఇక నా వల్ల కాదు, ఈ గోల భరించడం నా వల్ల కాదురా. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. ఇప్పుడు నేను వెళ్ళి సన్యాసంలో కలిసిపోతాను. రే పిచ్చివదవా, నువ్వు సన్యాసంలో కలిసిపోయినా ఆ సువర్ణ నిన్ను వదిలేట్టుగా లేదు. అంతేకాకుండా ఇప్పుడు గనక నువ్వు వెళ్ళిపోతే అమూల్య కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం గ్యారంటీ. అసలే ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోవాలా అని అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది. ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా తన దారి తను చూసుకోవడం కన్ఫర్మ్. అప్పుడు నీ మనసు మరి సన్యాసం నుంచి వెనక్కొచ్చినా నో యూస్. సో నువ్విప్పుడు చేయాల్సిందేంటంటే ఇక్కడే ఉండి నీ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసుకుని నీ అమూల్యని నువ్వు దక్కించుకోవాలి, అంతే. అంతకు మించి నేను నీకు చెప్పేదేమీ లేదు. బాయ్. దేవుడా, చూ ఇటు చూడు ఈ తాతయ్య చూడు. తాతయ్యనేం చూడదు, అమ్మమ్మనే చూస్తుంది. చూడు, నన్ను చూడు, నా వంకే చూడు, అమ్మమ్మ చూడు. పాప చాలా హెల్తీగా ఉందని డాక్టర్ గారు చెప్పారు నాన్న. చాలా సంతోషం అమ్మా. నన్ను, మీ నాన్నని, మీ అమ్మని ఎంతో టెన్షన్ పెట్టావు కదే. చూడండి ఎలా తంతుందో. చూస్తూ ఉండు, ఇది మహజ్జాతకరాలవుతుంది. చూడు, నా చిట్టి తెల్లి మొహం ఎలా వెలిగిపోతుందో. అవునవును, పంతులు గారు కూడా ఆ మాటే చెప్పారండి. నేను మోక్ష శిఖరాన్ని చూశాను. ఏంటి బాబు, ఏమైంది? ఒక నిమిషం ఉండండి సార్, చూస్తాను. ఏమైంది? ఇంజిన్ ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది సార్, చూస్తున్నాను. ఇప్పుడెలా జరగాల?
మావయ్య గారు కొంచెం వెయిట్ చేయండి. ఇంజిన్ ఏదో ట్రబుల్ ఇచ్చిందంట, చూస్తున్నాడు. అలాగే బాబు. హలో. ఆ రామకృష్ణ ఇద్దరు కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేశాడంట. ఇప్పుడిద్దరూ సిటీలోనే ఉన్నారంట. ఆ ఇద్దరు కూతుళ్ళు సిటీలో ఎక్కడుండేది ఇంకా తెలియలేదు. మనవాళ్ళు కూడా ఆ పనిలోనే ఉన్నారు. మొన్నటి వరకు చిన్న కూతురు ప్రెగ్నెంట్ అయితే రామకృష్ణ భార్య భానుమతి వాళ్ళ చిన్న కూతురు దగ్గరే ఉందట. రామకృష్ణ ఒక్కడే రామాపురంలో ఉన్నాడట. ఎండ బాగా ఎక్కువగా ఉంది, లోపలున్న గొడుగుతి. అలాగే అమ్మా. లేదు లేదు, రామకృష్ణ ఇప్పుడు ఆ రామాపురంలో లేడు. అతను కూడా సిటీకొచ్చాడంట. అతన్ని వెతికే పనిలోనే ఇలా ఉన్నాను. ఆ అమూల్య గురించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైందండి? మీరు గమనించారో లేదో, ఇప్పుడు ఒక బైకు స్పీడ్గా ఇటు వెళ్ళిందమ్మా. అవునవును, మా కారును దాటే వెళ్ళాడు. చాలా స్పీడ్ గా వెళ్ళాడు. ఆ స్పీడ్గా వెళుతున్న ఆయన్ని ఆ మలుపు దగ్గర ఒక లారీ గుద్దేసిందమ్మా. ఆయనకు బాగా దెబ్బలు తగిలినాయి. బతుకుతాడో లేదో పాపం, అంబులెన్స్ లో తీసుకెళ్లారు. నాన్నా, ఆ బైక్ మొదటి నుండి మన కార్కి పోటీగానే వచ్చింది. మన కారు ట్రబుల్ ఆగిపోయింది. ఆ బైక్ మనల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అంటే అది మనకు జరగాల్సిన యాక్సిడెంటా? అవునమ్మా, మన కారు ట్రబుల్ ఇవ్వడం వల్ల మనం బ్రతికిపోయాం. చెడు జరగడం కూడా మన మంచికే అంటే ఇదేనేమోనమ్మా. అలాగే. మావయ్య గారు, నేను ఇక్కడ చూసుకుంటాను, మీరు వెళ్ళి ఆ చెట్టు కింద నుంచోండి. నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? అవసరం లేదు, నేను చూసుకుంటాను. డ్రైవర్ ఉన్నాడు కదా. అలాగే బాబు, రండమ్మా. ఏంటి అరుపు? చాలా వింతగా వినపడింది. అవును మేడం. నువ్వు చూడు. ఏంటమ్మా, చెట్టు మీద నుంచి ఏదో అరుపు వినపడింది. ఆ అరుపు సంగతి ఏమో గాని నాకు బాగా దాహంగా ఉంది నాన్న. ఉండమ్మా, మంచినీళ్ళు తీసుకొస్తాను.
సమయానికి మంచినీళ్ళు లేవు. నాకు బాగా దాహంగా ఉంది నాన్న. ఆ రామకృష్ణ ఎవరో ఎలా ఉంటాడో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు చూసావా? చూడలేదు మేడం. చూద్దాం చూద్దాం. నమస్కారం అమ్మా. విషయం ఏంటో చెప్పండి. నా కూతురికి దాహంగా ఉంది, సమయానికి మంచినీళ్ళు లేవు. కొంచెం మంచినీళ్ళు ఇస్తే తీసుకెళ్తాను. వాటర్ ఏం లేవు, వెళ్ళండి. హలో, చెప్పండి. నేనే రామకృష్ణని మాట్లాడుతున్నాను. లేదండి, నేను ఇప్పుడు రామాపురంలో లేను. నా చిన్న కూతురు దగ్గర ఉన్నాను. సరే సరే, రామాపురం వచ్చాక ఫోన్ చేస్తాను. ఉంటాను. ఏంటన్నా నీళ్ళేవి? అడిగానమ్మా, మంచినీళ్ళు ఉండి కూడా లేవని ఇవ్వలేదు. నాకు బాగా దాహంగా ఉంది నాన్న. కొంచెం ఓపిక పట్టు లావణ్య. అల్లుడు గారు కారు బాగు చేస్తున్నారుగా, అవగానే కొంచెం ముందుకెళ్ళి నీళ్లున్న చోట ఆగుదాం. ఎక్స్క్యూజ్ మీ. అదేంటండి, వాటర్ అడిగారు, ఇచ్చేలోగా అలా వచ్చేసారేంటి? అది మీరు... సరే సరే, వాటర్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరేంటండి? ఇంద్రాణి. నా పేరు రామకృష్ణ. తను నా భార్య భానుమతి. ఈ అమ్మాయి నా కూతురు లావణ్య. ఈ బుడ్డది దాని కూతురు. పాప చాలా క్యూట్గా ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పాప నన్నే చూస్తోంది. మీకు ఒక్కతే కూతురు, మీ కూతురికి ఒక్కతే కూతురు. లేదండి, మాకింకో కూతురు కూడా ఉంది. ఓ అవునా? అవునండి, నా పెద్ద కూతురు. పేరు అమూల్య. ఓ అమూల్య, నైస్ నేమ్. మామయ్య గారు, కార్ రెడీ అయింది, ఇంకా బయలుదేరదామా? తను మా అల్లుడు. అవునా? చిన్న కూతురు భర్త. పేరు హేమంత్. హాయ్. హలో అండి. నైస్ ఫ్యామిలీ. అన్నట్టు ఎక్కడికో దూరం వెళ్తున్నట్టున్నారు. ఒక్క నిమిషం. కుమార్, మేడం ఇవ్వండి మేడం. ఈ ఫ్రూట్స్ తీసుకోండి, దారిలో ఆకలైతే తినడానికుంటాయి. అయ్యో పర్వాలేదండి. వదిలేండి. అయ్యో పర్లేదు, తీసుకోండి. సరేనండి, ఇక మేం బయలుదేరుతాం. అలాగేనండి. నమస్తే అండి, వెళ్ళొస్తాం. ఆవిడెవరో చాలా మంచివారిలా ఉన్నారు. ఏంటి నన్ను అలా చూస్తున్నావు? అమ్మో, కొంచెంలో మనం యాక్సిడెంట్కి గురయ్యేవాళ్ళం. సమయానికి కారు ప్రాబ్లం వల్ల మనం బ్రతికి బయటపడ్డాం. లేదంటేనా? నీ మనవరాలు పుట్టిన వేళ విశేషం భానుమతి. అవునండి, పాప పుట్టిన విశేషమే. మనమంతా క్షేమంగా బయటపడ్డాం.
ఇప్పుడు ఇంద్రాణి టైం మొదలైంది. ఏ రామకృష్ణ కోసమైతే రాత్రి పగలు తేడా లేకుండా వెతుకుతున్నామో అదే రామకృష్ణ తనకు తానుగా మనకెదురొచ్చాడు. కుమార్, మేడం. ఫాలో అవ్వాలి. పద. ఓకే మేడం. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఆ శ్రీశైలంలో శిఖరం కనిపించిన వారు కారణ జన్మలు, వారికి మరలా జన్మ ఉండదు. అమ్మ విషయంలోనూ అదే జరిగింది. కానీ ముందు ముందు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. అదేంటి స్వామి అక్కడే నిలబడిపోయారు? ఆ స్వామి, మీకు విషయం చెప్పాలి. నేను పార్థు గారు శ్రీశైలం వెళ్ళాం. నాకు మోక్ష శిఖరం కనిపించింది. ఆ తెలిసిన అందరూ నేను చాలా అదృష్టవంతురాలని అంటున్నారు. నిజమేనా? అవునమ్మా, నువ్వు నిజంగానే అదృష్టవంతురాలి. మోక్ష శిఖరం దర్శనమైన వారికి మోక్షం కలుగుతుంది. వారికి పునర్జన్మ ఉండదు. నీకు కూడా పునర్జన్మ ఉండదమ్మా.